హాయ్. హాయ్. నీకు ఇంటర్లో పర్సంటేజ్ ఎంత? 95%. ఓ నువ్వు కూడా టాపరేనా? మరి మిడిల్ బెంచ్లో ఎందుకు కూర్చున్నావు? నీ ఎంకమ్మ ఈడు కూడా పులిహోర కలిపేస్తుండు. ఈ మిడిల్ బెంచర్స్తోనూ బ్యాక్ బెంచర్స్తోనూ అసలు ఫ్రెండ్షిప్ చేయకు. అసలు వీళ్ళు కాలేజ్కి ఎందుకు వస్తారో ఏంటో. నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేస్తా. అప్పుడప్పుడు సార్ కూడా నేనే క్లియర్ చేస్తాను. అబ్బో, మా స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది తెలుసా నాకు. ఓ అచ్చా. ఈడు ముఖానికి అవార్డులు కూడానా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఐన్స్టైన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉందేమో అని. టెస్ట్ చేయించుకోవాలి. నువ్వు నాలంటోడు పక్కన కూర్చున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టున్నావు. నేను బాగా చదువుకోవడానికి డైట్ కూడా ఫాలో అవుతాను. వాట్? స్టడీస్కి డైటా? నేను కేరళ నుంచి ఒక చూర్ణం తెచ్చుకున్నా. అది తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందంట. నీకు కూడా కావాలంటే చెప్పు, నెక్స్ట్ మంత్ తెప్పించేస్తా. నీ అబ్బా గ్యాప్ వేయట్లే కదరా. దీనమ్మ పక్కన కూర్చున్న పిల్ల కూడా పోయింది. ఏడున్నాడు ఈ పుస్తకం పొరుగు? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని పక్కన ఏడున్నాడా? మనకి ఫస్ట్ ర్యాంక్ రాలేదు సరే, బాగా చదువుదాం. A+. మామా నువ్వు నా బెంచ్లో కూర్చోరా, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? నేను టాపర్ని, ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటా. అయినా నీ బెంచ్కి ఎందుకు వస్తా? బెంచ్ మారినంత మాత్రాన ర్యాంక్ ఏం తగ్గిపోదు కదా బ్రో. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది బ్రో. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటదా? అంటే మీ బెంచ్లో అందరూ యావరేజ్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళతో బెంచ్ షేరింగ్ అంటే మామ ప్లీజ్ మామ, నా కోసం మామ, నిషా కోసం మామ, ప్లీజ్ ప్లీజ్. కూల్ బ్రో, షీఈ్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఆన్ మీ. అంటే తను నాతో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. అయినా తను టాపరే, నేను కూడా. మేము ఒకటి బ్రో. మామ చాలా ఓవర్ చేస్తున్నావు. ఏ టాపర్ పిల్ల ఇంకో టాపర్ని లవ్ చేయదు. నాలాంటి యావరేజ్గానే లవ్ చేస్తుంది. అయినా కూడా నీకు కావాలంటే నువ్వు బాగా చదువు, నువ్వు ర్యాంక్ కొట్టు, నువ్వు ఫస్ట్ బెంచ్లో కూర్చో. నేను చిట్టీలు పెట్టి బీట్ చేయడానికి 2 సెకండ్ల పని. కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదురా. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా. బ్రో రే నువ్వు నా బ్యాగ్ పుట్టుకున్నావు అంటే సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతావు. పోరా. చూడలేదు కదా. ఎక్కడికి నిషా? శ్రీరామ్, ఐమ్ నాట్ కంఫర్టబుల్ హియర్. తను నాతో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. తను నీతో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది బ్రో. పోయి చదువుకో మామా. అమ్మయ్యా పోయిందనుకున్నా, తిరిగి వచ్చేసింది. చదువుకోవాలన్నావు, వెక్కిరిస్తున్నావా? మేరా మైండ్ ఖరాబ్ కరే ఉన్నావు. యు నో వాట్, ఈ క్లాస్ రూమ్లో పీస్ఫుల్ ప్లేస్ ఏంటో తెలుసా? మిడిల్ బెంచే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా షుడ్ ఐ గో? నో ఇక్కడే కూర్చో. ఫస్ట్ బెంచ్లో ఎలా కూర్చోాలా అనుకున్నా. ఏదో చేయాలి.
ఫస్ట్ టైం మామ ఒక పోరుతో మాట్లాడడం. అసలు ఏం మాట్లాడానో ఎట్లా మాట్లాడానో కూడా తెలియదురా. అంతేం ఉండదు మామ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చాలా సింపుల్. రోజుకి 10 మందితో మాట్లాడేవాడు గట్లనే ఉంటుందిరా. సరే, రేపు బ్రేక్ టైంలో క్యాంటీన్కి వెళ్దామని అడుగు. ఆ, లేదా నీకు బోర్ కొడుతుంది స్పోర్ట్స్ హబ్కి వెళ్దామని అడుగు. అడుగుతాను రా, బాగానే ఉంది. కానీ బయటికి వెళ్తే ఆడెవడో అడ్డం పడుతుండు కదా. అవును, ఎవడు మావాడు అసలా? ఏమో మామ, అడిగితే మా అమ్మ అసిస్టెంట్ పర్సనల్ థింగ్స్ అని ఏదేదో చెప్తుంది. అవును మామ, అసలు అమ్మాయిలతో ఫస్ట్ అంత ఈజీగా ఎట్లా మాట్లాడతావు? ఏం లేదు మామ, చాలా సింపుల్. ఆ, ఇన్స్టాలో హాయ్ అని పెడతా, ఆ, హూ ఇస్ దిస్ అంటారు. మ్, స్కైలో మూన్ మిస్ అయింది, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తుందా అని కనుక్కుందామని పెట్టా అంట. చిన్న స్మైల్ ఏమో చేస్తారు, ఇంకో 4 మాటలు వదులుతా. సెట్. చాలా టాలెంటెడ్ మామ నువ్వు. అది నాకు తెలుసు కానీ డబ్బులు ఇచ్చే. పైసలు లేకుండా కూల్ డ్రింక్ తాదామన్నావు నువ్వు. నీ దగ్గర ఉంటాయి అనుకున్నాను రా. నా దగ్గర లేవు. ఊరిని ఇప్పుడు ఎలా రా? సరే, మీ నాన్న ఖాతా ఉంది కదా, రాసేమని. తు. అమ్మయ్య, ఇప్పుడు అయిపోయిందిరా. బాబాయ్, మా నాయన ఖాతాలో రాసుకో. అలాగే. బాబు ఇది కూడా రాసుకో. హాయ్. మళ్ళీ ఏమనుకుంటుందో. హలో, సెంట్ అయిపోయింది. వద్దులే. ఈరోజు మదర్స్ డే, వీడు గుర్తుందో లేదో. రే, ఈరోజు ఏంటో తెలుసా? సాటర్డే. ఇంకా ఇంకా మా ఫిజిక్స్ సార్ టెస్ట్ పెడతా అన్నాడమ్మా. బాగా గుర్తు చేసినావు. ఛీ, వీడు గుర్తే లేదు. ఇంకేమి లేదారా? ఇంకా అంటే మా కెమిస్ట్రీ సార్ ల్యాబ్ ఉంది. నోట్స్ ఉందో లేదో చూసుకుంటా ఉండు. పెట్టుకోలేదే. ఏంటి ఏంట్రా, ల్యాబ్ టెస్ట్ అంటున్నావు, ఫిజిక్స్ టెస్ట్ అంటున్నావు? నువ్వేదో బాగా చదివి ఉద్ధరించేటోడ్లాగా. మీరే కదమ్మా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే బండి కొనిస్తా అన్నారు. అంటే ఇది గుర్తుంది కానీ మదర్స్ డే అని మాత్రం గుర్తులేదారా? గుర్తుందమ్మా. లవ్ యూ అమ్మా. ఇగో నీకోసం చాక్లెట్ కూడా తీసుకొచ్చిన, అందుకనే తిను. ఏడ్చదులే. లవ్ యూ అమ్మా, లవ్ యూ. అమ్మా, ఏమైందిరా? కాల్ చేసినావు కదే. అరే, వేడిగా లేదు కదరా నిన్ను. జోక్ చేసిన. సెల్ఫీ తీసుకుందాం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. హే, ఫాదర్స్ డే అని ₹1 చాక్లెట్ అయినా కొనిపెట్టావురా? మదర్స్ డే మాత్రం పెద్ద చాక్లెట్ కొనిపెడుతున్నావు. అంటే మీకు షుగర్ కదా నాన్న. ఆ, ఆ, ఉమ్. కొంచెం లెఫ్ట్. ఓకే. కట్. భయ్యా కొంచెం సైడ్కి వెళ్ళొచ్చు కదా. ఏంటి భయ్యా, చూసుకోవాలి కదా.
రేయ్ ఎడిట్ చేసి పంపించు, ఈవినింగ్ పోస్ట్ చేస్తా. సరే. తమ్ముడు ఎవర్రా అమ్మాయి? చందు ఫస్ట్ ఇయర్ ఈసీఈ. ఆహా. బంటి లవ్స్ చందు. ఇద్దామా వద్దా? దేకట్లేదేంది అసలు. నిషా బర్త్డే హై క్యా? కాదు, మరి హ్యాపీ మదర్స్ డే. క్యా? అంటే మదర్ లేడీ, నువ్వు లేడీయే కదా, అందుకని. ఏమీ మాట్లాడుతున్నావు మధు? అంటే మా మదర్ కోసం 2 కొన్నా, అందులో ఒకటి మిగిలిపోయింది, అందుకని. మతలబ్ మిగిలింది ఇస్తున్నావా? ఏ చిచ్చికి అట్లా కాదు, నీ కొన్నా అంటే తిడతావు కదా, అందుకని చెప్పలేదు. అచ్చా, మేరే లియే లాయా క్యా? నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదు నిషా. థ్యాంక్ యూ. क्या कर रही थी बेटा? मम्मी की बहुत याद आ रही दादी. बेटा पता है, तुम्हारी मम्मी हमेशा कहती थी निशा को हमेशा खुश रखना. अब तुम हमेशा ऐसे रहोगी तो वो कैसे खुश रहेगी? మనకి నచ్చిన వాళ్ళు మనతో లేనప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ ఆ బాధలోనే ఉంటామా? ఇక్కడ నేనైనా నువ్వైనా ఎవ్వరమీ పూర్తిగా ఉండిపోము. ఉన్నన్ని రోజులు నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ओके दादी. बहुत रात हो चुकी है, सो जाओ बेटा. ఇందిరా, కాలేజీలో అంతా ఓకేనా? అంతా మన కంట్రోల్లో ఉంది లాల్భయ్య. మన కంట్రోల్లోనే ఉండాలి. ఏమన్నా తేడా వస్తే ఏం రాదు, నేను ఉన్నాగా. చిప్స్ తిను. అరే ఇల్లు మాట్లాడరా. ఎట్లరా? ఫస్ట్ అయితే ఇల్లు ఫ్లోలో ఏది వస్తుంది మాట్లాడు. ఏహే, పక్కన ఉన్నాడు రా. బా ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం? ఆగు, వాడిని నేను సైడ్ చేస్తా. पीछे क्यों आ रहे हो? भैया ने आपके ऊपर नजर रखने के लिए रखा है यहाँ. बंटी एक कॉलेज है, सब बच्चे भी है, या तो भी फ्री छोड़ दो ना. आपको मर्जी, कहाँ जाना है तो जाइए. अगर तुम ऐसे ही करोगी तो मेरे दोस्त भी मेरे पास नहीं आएंगे. तो मत आने दो, भैया ने आपके ऊपर ध्यान रखने के रखा है. मैं दादी से बोलूंगी. आप जिसको बताना है बताइए, मेरा काम आपको प्रोटेक्ट करना है. तुम आप स्टडीज पे ध्यान रखो बस. चा ఎవర్రా రాళ్ళతో కొట్టేది? నీ మొగుడు. ఏయ్, ఎక్కడున్నారా మీరు? ధూల్పేట్ బంటిబాయ్ అంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. ఏయ్, ఎక్కడున్నారా? ఆగండి, వస్తున్నా. ఎల్రా ఇల్లు. అరే ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడరా. థ్యాంక్స్ రా.
హాయ్ నిషా. बंटी आ जाएगा. బంటియా వాడిప్పుడే రాడలే. रॉक्स వేసింది నువ్వేనా? ఏ నేను కాదు, ఆ సాయిగడేసిండు. हाँ क्यों? అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అందుకని. हाँ అంటే చూస్తే అర్థమవుతుంది. क्या समझ आया? అంటే అది మధు ఇలా రా. గుడ్ మార్నింగ్ మేడం. गुड मॉर्निंग मैम. కాలేజ్లో ఏంటి అమ్మాయిలతో? క్లాస్మేట్ మేడం. సో వాట్? కాలేజ్ ప్రిమిసెస్లో అమ్మాయిలతో మాట్లాడొద్దని తెలీదా? ఎందుకు మేడం? జస్ట్ డూ వాట్ ఐ సే. ఈ పేపర్స్ తీసుకెళ్లి డిపార్ట్మెంట్లో పెట్టు. మ్. హలో, ఎవరు? నన్ను ధూల్పేట్ గాజీ అంటారు. నా గురించి బాగా తెలిసినోళ్ళు లాల్ భయ్యా అంటారు. నీకు తెలవదులే, నీ కాలేజ్ ఓనర్కి బాగా తెలుసు. 3 నెలల కిందట ఒక డీలింగ్లో వాణ్ణి మొక్కలెరగొట్టిన. చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? నిషా ఫస్ట్ ఇయర్ ఈసీఈ రేపటి నుండి కాలేజ్కి వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డెఫినెట్లీ సార్. ఎవడన్నా తన వెంట పడినా, తన చుట్టూ తిరిగినా, మాట్లాడినా మళ్ళా నీ స్టూడెంట్ మిస్ అయినట్టు నా కాడికి రాకూడదు. లేదు సార్, అలాంటివేం జరగవు. నేను కాల్ చేసినట్టు ఎవరికి తెలియనివ్వండి సార్.